హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న లొకేషన్ ఇది కర్ణాటక సైడ్ గుల్బర్గా అవుట్ సైడ్ అండి. ఇది ఒక చిన్న దర్గా దగ్గర అవుట్ సైడ్. ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ ఈ స్తంభాల దగ్గర మనము ఏదైనా కోరిక కోరుకుంటే పెళ్ళి, పిల్లలు, ఆరోగ్యం, ఇల్లు ఏదైనా సరే కోరుకొని ఇట్లా చిన్న చిన్న రాళ్ళు 5 రాళ్ళు పేర్చాలంట. మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ దింపేయచ్చు, అంటే వేరే రాళ్ళైనా దింపొచ్చు అంట. అక్కడ అలా ఉందండి. ఇది మొత్తం లొకేషన్ చూడండి, బ్యాక్ సైడ్ దర్గా బ్యాక్ సైడ్ ఈవినింగ్ 6:30 ఆ టైంలో. ఇక్కడ చూడండి సూర్యుడు చిన్నగా అస్తమించే సమయం ఇది. మంచి లొకేషన్, అసలు ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీ ఉండి చిన్న చిన్నగా లేతగా ఎండ ఉండి సమ్మర్లోనే మనకి ఇలాంటి వ్యూ కనిపిస్తుంది యాక్చువల్గా అయితే. ఇంకా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి. ఇక్కడ వైట్ కనిపిస్తున్నవన్నీ 1 రూపీ 2 రూపీ కాయిన్స్ అండి. ఈ చెట్టుకి ఇలా కాయిన్ పెట్టడం వల్ల ఏదన్నా కోరుకుంటే ఆ కోరిక తీరుతుందంట. అంటే ఆ చెట్టుకి కాయిన్ పెడితే అదేం అతుక్కోదు, ఒక రాయి తీసుకొని కొడతారు దాన్ని. యాక్చువల్గా అయితే చెట్టు మొత్తం అట్లనే ఉంది, కాయిన్స్ తోటి ఏ మొక్కుకున్నా కూడా తీరుతుందంట. కాకపోతే ఆల్రెడీ చెట్టు వాడిపోయి ఉంది, వాటర్ లేకో ఇలా కాయిన్స్తో పెట్టడం వల్లనో తెలియదు, కానీ నేనైతే ఏం కొట్టలేదు, ఊరికే మనస్ఫూర్తిగా మొక్కుకున్న. చెట్టుకి కింద నుంచి చాలా పై భాగం వరకు అయితే మొత్తం రౌండ్గా కాయిన్సే ఉన్నాయి. ఇగో ఇలా వాడిపోయి ఉంది చూడండి చెట్టు అంతా. మరి పైన ఉండడం వల్ల వాటర్ లేనందుకో ఎందుకో తెలియదు, కానీ చాలా ఇయర్స్ నుంచి ఉందంట ఈ చెట్టు. ఇక్కడ చూడండి మొత్తం 1 రూపీ కాయిన్సే అన్నీ. మేము మాకు తెలిసిన అన్న వాళ్ళతో పాటు వెళ్ళామన్నాం కదా, వాళ్ళు ఒక కాయిన్ కొట్టారు అన్నట్లు చెట్టుకి. నాకు ఎందుకో కొట్టాలనిపించలేదు, చెట్టు ఆల్రెడీ వాడిపోయి ఉంది కదా, అందుకే వద్దనుకున్నా. మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నా అంతే. ఇంకా ఇది గుల్బర్గాకి అవుట్ సైడ్లో ఏ దర్గానో ఐడియా లేదు నాకు యాక్చువల్గా. చాలా కొంచెం దూరంలో ఉంటుంది, ఒక 2 km దూరంలో ఉంటుంది. ఇగో అన్న వాళ్ళు ఇక్కడ 2 రూపీస్ కాయిన్స్ కొట్టారు చూడండి, చూపిస్తున్నారు. దర్గా పేరు అయితే ఐడియా లేదు. అలా వెళ్తూ